నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నెట్ జీరో పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యం. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, దావోస్లో నెక్స్ట్ జెన్ మెటీరియల్స్ వృద్ధిపై కీలక సమావేశం. కాలుష్యరహిత పారిశ్రామికీకరణకు $2 బిలియన్ పెట్టుబడి సమీకరణపై చర్చ. నేటి నుంచి షోరూంలోనే రిజిస్ట్రేషన్, ఉదయం వాహనం కొనుగోలు చేస్తే సాయంత్రంలోగా ప్రక్రియ పూర్తి. రోబోల గురించి తెలుసుకోవచ్చు, సర్క్యూట్లు కలపొచ్చు, పాఠశాల స్థాయి నుంచి ఇంజనీరింగ్ నైపుణ్యాలు. 542 ప్రభుత్వ బడులకు సైన్స్ కిట్లు. సైబర్ నేరాల బాధితులకు ఊరట, న్యాయస్థానంతో సంబంధం లేకుండా ఖాతాల్లో సొమ్ము తిరిగి జమ, 50,000 లోపు చెల్లింపు ప్రక్రియ సులభతరం. I4C ప్రతిపాదనకు కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ఆమోదం. కంది పంట సాగులో కొత్త చిట్కా, నాట్ల పద్ధతి ద్వారా 20% అధిక దిగుబడి, ఇక్రిసాట్ పరిశోధనలో వెల్లడి. విరాళాలిచ్చిన వ్యాపారుల పేర్లు నిఘా జాబితాలో ఎందుకు? ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను ప్రశ్నించిన సీట్. క్రీడా వార్తలు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండవ T20లో భారత్ విజయం సాధించింది. నేటి సూక్తి. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, సమస్యలు లేని మనిషి లేడు, వీటన్నిటిని జయిస్తేనే జీవితం. ఆరోగ్య చిట్కా. బీట్రూట్ బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. నిన్నటి జీకే ప్రశ్న. కేంద్ర విద్యా శాఖ మంత్రి ఎవరు? జవాబు ధర్మేంద్ర ప్రధాన్. నేటి జీకే ప్రశ్న. రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎవరు? నేటి జీకే ప్రశ్న. రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎవరు?